హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు టాపిక్ వచ్చి 2 టాటా స్టాక్స్ అనేది బాగా డౌన్లోడ్ అయ్యాయండి. అది కూడాను గ్రూప్ ఏ అంటే మంచి స్టాక్. అది ఇక్కడ కొనొచ్చా, దాని రిజల్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏంటి అనేది, ఎలా వచ్చాయి అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. 2 టాటా స్టాక్స్. ఓకే అండి. వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే అండి. 2 స్టాక్స్. అది ఫస్ట్ వన్ వచ్చి టాటా మోటార్స్. ఇవ్వండి టాటా మోటార్స్ డే క్యాండిల్ తీసాను చూడండి. ఎక్కడి నుంచి పైకి వెళ్ళిందో అక్కడ వరకే వచ్చింది చూడండి. ఇది ఇవ్వండి 52 వీక్ లో అనేది టచ్ అయింది ఆల్రెడీ చూడండి. ఇది హై అనేది హై కూడాను వెళ్ళింది చూడండి. ఇక్కడ వరకు కూడాను హై అయింది. 1178 రూపీస్ వరకు హై వెళ్ళింది. మళ్ళీ అదే కూడాను 52 వీక్ లో వరకు కూడాను వచ్చింది. ఏమాత్రం ఇక్కడ బై చేయొచ్చా ఏంటనేది ఒకసారి చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇంకోండి మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి బాగా పైకి వెళ్ళింది ఒక 7 months. ఓకే అండి. మంత్లీ క్యాండిల్ చేద్దాం. మంత్లీ క్యాండిల్ అనేది తెలుస్తుంది. ఇవ్వండి మంత్లీ క్యాండిల్ తీసాను. ఇవ్వండి 1 month, 2nd month, 3rd month, 4th month, 5th month, 6th month, 7 months. 7 months నుంచి పడుతూనే ఉంది చూడండి. 7 months నుంచి పడుతూనే ఉంది. ఇది 52 వీక్ లో కూడాను మొన్న వెళ్ళింది 683. ఇవ్వండి ఇక్కడ 52 వీక్ లో వరకు వచ్చింది. హై అనేది ఇవ్వండి, హై అనేది 1179 రూపీస్. అంటే బాగా లేదన్నా బాగా తగ్గింది చూడండి. నెక్స్ట్, ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఏదైనా బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. ఓకే అండి. ఇక్కడ ఏమైనా డిప్ తీసుకుంటుందా ఇవ్వండి. ఒకసారి మళ్ళీ కూడాను డే క్యాండిల్ తీద్దాం. ఎక్కడి నుంచి పైకి వెళ్ళిందో ఎక్కడి కిందకి వచ్చిందో చూద్దామండి. ఇవ్వండి డే క్యాండిల్ తీసాను. ఇక్కడ నుంచి ఒకేసారి పైకి వెళ్ళింది చూడండి. ఇవ్వండి ఇది కూడాను డేట్ అప్పుడు December 2023 అంటే 2 years బ్యాక్. ఇది సేమ్ రేంజ్ లో ఉంది. 706 గానీ లేకపోతే 860 కానీ 700 దగ్గర ఉంది. 2 years బ్యాక్. అక్కడి నుంచి బాగా పైకి వెళ్ళింది చూడండి 1180. నెక్స్ట్ దీని రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది, ఇది ఎందుకు పడింది అనేది చిన్న విశ్లేషణ చేసిన తర్వాత ఇక్కడ బై చేయొచ్చా లేదనేది, ఎంతవరకు టార్గెట్ ఉంటుంది అనేది చిన్న విశ్లేషణ చేద్దాం. ఇవ్వండి దాని రిజల్ట్స్ తీసాను. ఎలా వచ్చింది అనేది చూద్దాము. క్వార్టర్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. నెక్స్ట్ అంటే టోటల్ రెవెన్యూ అనేది మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ అనేది మార్చ్ లోనైతే టోటల్ రెవెన్యూ అనేది కొద్దిగా పెరిగింది 2024 లోని. నెక్స్ట్ జూన్ లో పెరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్, నెక్స్ట్ డిసెంబర్ లోననేది బాగా తగ్గింది. నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్ ప్రాఫిట్ అనేది చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది కొద్దిగా పెరిగింది. ఇక్కడ కొద్దిగా పెరిగింది. ఆ తర్వాత మళ్ళా తగ్గింది చూడండి. ఇక్కడ 2009 అనేది కొరియర్స్ అనేది ఆపరేటింగ్ మార్జిన్ అనేది, ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మంచి స్టాక్ అండి ఇది. నెక్స్ట్ ఇది నెట్ ప్రాఫిట్ చూద్దామండి. ఇటువంటి సేల్స్ అనేది విపరీతంగా తగ్గాయి వీళ్ళవి చూడండి. అయినా కూడాను నెక్స్ట్ ఈ క్వార్టర్ ఏం క్వార్టర్ అండి, సెప్టెంబర్ క్వార్టర్ అయితే హెవీగా కూడా తగ్గాయండి. 477 CR ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడైతే కొద్దిగా ప్రాఫిట్ అనేది పెరిగింది 1400 G. ఇది అనేది ఇక్కడ బై చేసుకోవచ్చు అండి. ఏదైనా కూడాను కిందకు వచ్చింది అనుకోండి, యాడ్ చేసుకోండి. ఓకే అండి. షేర్ ప్యాటర్న్స్ చూద్దాం ఆగండి ఏమున్నాయి అనేది. షేర్ ప్యాటర్న్స్ ఇవ్వండి. డిసెంబర్ లో అయితే మ్యూచువల్ ఫండ్స్ అయితే కొద్దిగా హైలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ఐఎల్స్ హోల్డింగ్స్ కూడాను ఎంత పర్సెంటేజ్ ఉన్నదని ఒకసారి చూద్దామండి. ప్రమోటర్స్ అయితే సేమే ఉన్నారు. ఎఫ్ఐఎల్స్ అనేది సెప్టెంబర్ క్వార్టర్ కన్నా కొద్దిగా తగ్గారండి. డిఎల్స్ అనేది కూడాను డిఎల్స్ పెరిగారు. పబ్లిక్ పర్సెంటేజ్ కూడాను పెరిగింది చూడండి. ఓకే అండి. ఇది స్టాక్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే అండి. ఎక్కడ బై చేయొచ్చు అనేది ఒకసారి చిన్న గ్రాఫ్ చేసుకొని చూద్దామండి. ఇవ్వండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ చేద్దాం. ఇవ్వండి ఇదే రేంజ్ కి వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి లేదన్నా కూడా ఒక 400 పాయింట్లు 500 పాయింట్లు ఇయర్లీ అనేది పెరిగింది. ఇక్కడ నుంచి ఇలా పెరిగింది. అక్కడ నుంచి 6 months నుంచి పడుతూనే ఉంది. దీన్ని ఏంటంటే మంత్లీ క్యాండిల్ అని చూస్తే క్లారిటీగా ఉంటుందండి. ఇవ్వండి ఒక 7 months నుంచి పడుతుంది. ఇది కూడా ఏకదీటిగా కూడా ఇవ్వండి 6, 7 months, 8 months లో
బాగా పెరిగింది ఈ రేంజ్ నుంచి, అంటే 620 నుంచి లేదన్నా కూడాను 1179 రూపీస్ వరకు కూడాను వెళ్ళింది. 79 రూపీస్ వరకు కూడాను హై వెళ్ళింది. అక్కడ నుంచి కూడాను ఒక 7 months నుంచి సేల్స్ నెక్స్ట్ ప్రాఫిట్ సేల్స్ తగ్గడం వల్ల ఇది డౌన్ అయింది. కానీ మంచి ఫండమెంటల్ ఉన్న స్టాక్ అండి, ఇది బై చేసుకోవచ్చు. ఓకే అండి, నేనైతే బై చేస్తున్నాను ఇదే రేంజ్ లోని. ఏమాత్రం కూడా కిందకు వచ్చింది అనుకోండి ఇక్కడ యాడ్ చేసుకుంటాను 620 దగ్గర. 620 దగ్గర నేను యాడ్ ఆన్ చేసుకొని దీని టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. అంటే 1200 వరకు కూడా ఫస్ట్ టార్గెట్ వెయిట్ చేస్తాను. సెకండ్ టార్గెట్ అనేది 1500 వరకు కూడా వెయిట్ చేస్తాను షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి, నేను బై చేస్తాను. మీరు ఏమైనా బై చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్టాక్ అనేది టాటా కెమికల్స్ అండి. ఇవ్వండి టాటా కెమికల్స్ కూడా బాగుపడింది. ఇది కూడా ఇవ్వండి మంత్లీ క్యాండిల్ తీసాను. ఇవ్వండి ఇక్కడ నుంచి బాగా పైకి వెళ్ళింది. ఇవ్వండి 1300 వరకు కూడా వెళ్ళింది. 1350 వరకు వెళ్ళింది. మొన్న రీసెంట్లీ లో కొట్టారు చూడండి 890, 900 వరకు. ఇవ్వండి ఇది 52 వీక్ అనేది 899 కొట్టాడు. ఇవ్వండి రీసెంట్లీ కొట్టాడు. ఇవ్వండి ఇదే రీసెంట్లీ మంత్లీ ఒక 4 months నుంచి బాగా పడుతూనే ఉంది. ఇక్కడ ఏమాత్రం డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడైతే చాలా సార్లు డిప్ వచ్చింది చూడండి. ఇక్కడ ఒకేసారి ఒక సింగిల్ మంత్ లోనే ఎంత డిప్ వచ్చింది చూడండి. సింగిల్ మంత్ లో 940 నుంచి సింగిల్ మంత్ క్యాండిల్ అండి ఇది మంత్ క్యాండిల్. ఈ సింగిల్ మంత్ లోనే మంచి డిప్ వచ్చింది. ఇలా కొద్దిగా వాల్టైల్ స్టాక్ గానీ మంచి డిప్ వస్తుంది. ఏమాత్రం కూడా యాడ్ ఆన్ చేసుకోవాలంటే ఇది మంచి సపోర్ట్ లెవెల్ అండి, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాల్టైల్ స్టాక్ గానీ మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. నెక్స్ట్ దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే షేర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం. దీని ఫైనాన్షియల్ అనేది ఒకసారి చూద్దాము. దీని ఫైనాన్షియల్ టోటల్ రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటనేది ఈ క్వార్టర్ ఇయర్ చూడండి. కొద్ది రెవెన్యూ అనేది పెరిగింది. జూన్ జూలై కంటలో కూడా దీని రెవెన్యూ అనేది కొద్ది పెరిగింది. టోటల్ రెవెన్యూ పెరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడాను కొద్ది పర్లేదు. అంటే లాస్ట్ సెప్టెంబర్ క్వార్టర్ కన్నా కూడాను ఇది కొద్ది డబుల్ అయింది చూడండి. సెప్టెంబర్ క్వార్టర్ అనేది 144, 2009 అనేది వచ్చింది. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఎంత ఉన్నదో చూద్దామండి. నెట్ ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉందండి. ఇది ఇవ్వండి 72, చాలా లెస్ ఉంది. ఇది కొద్దిగా మైనస్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఏంటంటే అక్కడ కూడా మంచి ఫండమెంటల్ స్టాక్ ఇది కూడా 800, 850 దగ్గర కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా చాలా తక్కువ వచ్చింది. ప్రాఫిట్ అనేది కూడా రెవెన్యూ అనేది బాగా పడిపోయింది. ఇది ఏమాత్రం కూడా పని చేయండి. ఇది 1020 అబవ్ వస్తేనే నేను బై చేస్తాను. 1020 వస్తేనే అబవ్ బై చేస్తాను. లేకపోతే 800 దగ్గర డిప్ వచ్చిందంటే నేను ఇక్కడ బై చేస్తాను. ఇక్కడైతే బై చేయండి. ఇది ఇవ్వండి ఒకసారి ఇవ్వండి మంత్లీ క్యాండిల్ చూసాను. ఇవ్వండి మంత్లీ క్యాండిల్ లో కూడా సేమ్ రేంజ్ లోనే ఉన్నది. ఒకే ట్రేడ్ కన్సెషన్ మోడ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఒకసారి చేద్దాం. ఇదే ఒకేసారి ఇక్కడ వాలిటాలిటీ వచ్చింది. ఓకే, మంత్లీ క్యాండిల్ అయితే ఉన్నదండి. ఇవ్వండి మంత్లీ అంటే ఇది ఒకే రేంజ్ గా ఉంది. ఇవ్వండి హై అనేది ఇక్కడ వరకు వెళ్తుంది 1200 వరకు, లో అనేది 885 వరకు కూడా వచ్చింది. ఇదే రేంజ్ లోని కూడా ట్రేడ్ అవుతుంది. ఓకే అండి, ఇది నేననేది టాటా కెమికల్స్ అనేది 1050 అబవ్ వస్తేనే బై చేస్తాను. నెక్స్ట్ 800 ఏమాత్రం వచ్చిందంటే అక్కడ బై చేస్తారు. ఇక్కడైతే కరెంట్ మార్కెట్ ప్రైస్ లోనైతే నేను బై చేయనండి. మీరు కూడా బై సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తో కన్సల్ట్ చేయండి. దీని టార్గెట్ అనేది ఇక్కడ వరకు కూడా పెట్టుకుంటాను. 1500 వరకు టార్గెట్ పెట్టుకుంటాను. ఓకే అండి, 1500 వరకు కూడా టార్గెట్ పెట్టుకుని కొద్ది వాల్టైల్ స్టాక్ ఇవ్వండి. ఈ రేంజ్ ఒక నిమిషం ఒక డ్రా చేసుకుందాం. ఇవ్వండి ఇక్కడ బాగా సపోర్ట్ వస్తుంది. ఇవ్వండి ఈ రేంజ్ వచ్చేటప్పుడు 778 గానీ 800 గానీ వస్తే అది నేను బై చేస్తాను. టార్గెట్ అనేది ఇవ్వండి ఇక్కడ వరకు కూడా టార్గెట్ పెట్టాను. ఇక్కడ అనేది బై చేస్తాను. 790, 800 అనుకోండి మీకు. ఓకే అండి, ఏది అక్కడ బై చేస్తాను అనేది ఒకసారి డ్రా చేసుకుందాం. ఇవ్వండి టాటా మోటార్స్ అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే తీసుకుంటాను. ఏమాత్రం కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిందంటే నేను యాడ్ చేసుకుంటాను. ఇవ్వండి ఇక్కడ 706 ఉంది, ఇక్కడ బై చేస్తాను.
ఏ మాత్రం 650కి వచ్చిందంటే యాడ్ చేసుకుంటాను. టార్గెట్ అనేది 1200 రూపీస్ పెట్టుకుంటాను. షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ. ఇది టాటా మోటార్స్ సర్వే. టాటా మోటార్స్. అదే టాటా కెమికల్స్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ లో అయితే తీసుకోను. ఏమాత్రం 800 దగ్గరకు వచ్చిందంటే బై చేస్తాను, లేకపోతే 1050 అబవ్ వచ్చిందంటే అబవ్ అయితే బై చేస్తానండి. టార్గెట్ అనేది ఇది కూడా 1500 వరకు కూడా వెయిట్ చేస్తానండి. 15 టార్గెట్ అనేది 1500. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.